నమస్తే అండి, నేను జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ అండి. చూడండి, మన బాల్కనీలో ఇలా ఫ్లవర్స్, క్రోటన్స్ ఇలా పెట్టాను. ఇవైతే అమెజాన్లో తెప్పించానండి స్టాండ్స్. చూడండి, నాకైతే చాలా నచ్చినాయి, క్వాలిటీ బాగున్నాయి. కాకపోతే సన్నగా ఉన్నాయి కానీ వెయిట్ అయితే బాగానే ఆపుతున్నాయండి. ఈ మొక్క చూడండి ఎంత అందంగా ఉందో. ఇటువైపు ఏమో ఒకటే స్టాండ్ పెట్టి ఇలా ఒక 4 మొక్కలు పెట్టానండి. ఇదేమో రెయిన్ లిల్లీ, ఇది బటన్ రోజ్, ఇది ఒక వెరైటీ మనీ ప్లాంట్ అండి. ఇది ఒక వెరైటీ లిల్లీ అండి. చూడండి ఎంత అందంగా ఉందో లిల్లీ. ఇక్కడ చెప్పుల స్టాండ్ పైన ఇలా ఒక మొక్క పెట్టానండి. ఇది స్పైడర్ ప్లాంటే, కానీ దీనికి ఇలా బంచ్ లాగా కిందికి వస్తుందండి. మనం ఈ బంచ్ దగ్గర వేర్లు వస్తాయి, రూట్స్ ఇక్కడ వస్తాయి. ఇది మనం విరిచి ఇంకొక దాంట్లో పెడితే మళ్ళీ మొక్కలు వస్తాయండి. ఇవి హ్యాంగింగ్ ప్లాంట్స్ అండి. సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ నేను మెట్ల మీద కొంచెం మొక్కలు ఎండను తట్టుకునేవి మాత్రమే ఉంచేసి కొంచెం ఎండ తట్టుకునేవన్నీ ఇక్కడ స్టాండ్స్ పైకి షిఫ్ట్ చేశానండి. కొన్ని అంటే ఎండను తట్టుకోలేవు కాబట్టి ఇవన్నీ మనకి మెట్ల మీదనే ఉండే, మెట్ల పైన నుండి తెచ్చి ఇక్కడికి షిఫ్ట్ చేసినాను. ఈ మొక్క బాగుంది కదండి. ఇది కనకాంబరం లాగా వస్తుంది, ఎల్లో కలర్ది. ఈ మొక్క చూడండి చాలా అందంగా ఉంటుంది, కానీ ముళ్ళు అయితే విపరీతంగా ఉంటాయండి. ఇదిగో గుచ్చుకొని బ్లడ్ వస్తుందని కొంచెం చూసి పక్కన పెట్టాను. అసలు ఎంత షార్ప్గా ఉంటాయంటే చెప్పరాదు. ఇక చూడ్డానికి మాత్రం చాలా అందంగా ఉంటుంది. ఈ కుండికి కూడా ఇలా కలర్ వేశాను. ఒకసారి మిద్దెతో అప్డేట్స్ అండి. ఇవైతే మేము పోకబంతి అంటామండి మా ఏరియాలో. ఇవి ఇందులోనే సీడ్స్ ఉండి రాలి మళ్ళీ మొలకెత్తుతాయి. ఇంకా మల్బరీస్ అయితే చెప్పని అవసరం లేదండి. ఎంత అంటే చెట్టు నిండుగా ఆకులు కనబడినంతగా వచ్చింది మల్బరీ. అసలు తింటూనే ఉన్నాము, తరగట్లేదు. అన్ని ఫ్రూట్స్ అండి. ఇదిగో చాలా ఫ్రూట్స్ అండి. ఇక్కడ ఒక రోజ్, ఇక చూడండి ఎంత బాగుందో. ఈ వంకాయ మొక్క చూడండి, చిన్న వంకాయ వచ్చింది, గుత్తి వంకాయ. ఇంకా ఫ్లవర్స్ వచ్చినాయి. ఇది 50 రూపీస్ టబ్లో పెట్టాను నేను. వంకాయ మొక్కలు, టమాటా మొక్కలు అయితే బాగా వస్తున్నాయండి. చూడండి, టమాటా చాలా చక్కగా వచ్చింది. రెడ్ తోటకూర ఒకే మొక్క మిగిలింది. దీనికైతే చాలా సీడ్స్ రెడీ అయినాయండి. సీడ్స్ ముదిరితే మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ వంకాయ మొక్క చూడండి, ఇందులో మనకి సొర మొక్క ఉండే, మొత్తం క్లీన్ చేసి ఈరోజే బీర విత్తనాలు నాటినా అండి. ఇందులో నాటుకున్నాను. మనకు సమ్మర్లో బీర, బెండ, తర్వాత గోర్చిక్కుడు, వంకాయలు ఇవి బాగా వస్తాయి. ఆకుకూరలు బాగా వస్తాయండి. ఇవన్నీ మనము ఈ సమ్మర్ వెజిటేబుల్స్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ దోస గింజలు కూడా నాటుకోవచ్చు అండి. అన్ని రకాల దోస మొక్కలు చక్కగా వస్తాయి. కీర దోశ కానీ, మనకు కర్రీకి వాడుకునే దోశ కానీ చక్కగా వస్తుందండి. పూత అయితే చాలా ఉంది, చక్కగా వస్తున్నాయి మొక్కలు. వంకాయ మొక్కలు అయితే, మిర్చి మొక్కలు కూడా బాగానే వస్తున్నాయండి. మిర్చి కూడా మనకు సమ్మర్లో కూడా, సమ్మర్ అంతా కూడా వస్తాయి. చూడండి వంకాయలు అయితే ఎంత బాగున్నాయో. మొక్కలు అయితే హెల్తీగా పెరుగుతున్నాయండి. మనం ఇచ్చే పోషకాలను బట్టే ఉంటుంది. ఇక్కడ చూడండి వంకాయలు, ఇదిగో ఒకే కొమ్మకి ఎన్ని పిందెలు ఉన్నాయి చూడండి. కొమ్మ ఒకటి, ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులుగా వస్తున్నాయండి కాయలు. ఇది
ఇక్కడ మిర్చి చూడండి, అసలు చూసారా? చూడండి ఎన్ని మిరపకాయలు ఉన్నాయంటే అసలు చెప్పరాదిక. అన్ని మిరపకాయలు ఉన్నాయి. మొక్క చిన్నది, ఇది 50 రూపీస్ టబ్లో పెట్టాను నేను. దీంట్లో అలసంతకాయ మొక్క కూడా ఉంది, కానీ అది ఎండిపోతుందండి. మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయని వెయిట్ చేస్తున్నాను. ఒకవేళ రాకపోతే మాత్రం అది మొక్క తీసేస్తాను. మిర్చి మొక్క మాత్రం చాలా హెల్తీగా చాలా కాయలతో ఉందండి. క్యాబేజీ అయితే చక్కగా వచ్చిందండి. ఇంకా కొన్ని రోజులు అయితే ఇక మనం హార్వెస్టింగే. ఇప్పుడు ప్రస్తుతం నాకు తోటకూర, పాలకూర అండి. తోటకూర, పాలకూర, పుదీనా, క్యాబేజీ, కొన్ని బెండకాయలు, మిర్చి, తర్వాత తోటకూర, ఇవన్నీ బాగా వస్తున్నాయండి. వంకాయలు కూడా బాగా వస్తున్నాయి. ఫ్రూట్స్ అయితే సపోటా వస్తుంది, తర్వాత మల్బరీ వస్తుంది ఫ్రూట్స్లో. ఇక్కడ ఒక మొక్క ఉంది, నేను చూపిస్తాను. సన్ మిర్చి మొక్క చూడండి, కాయలు చూడండి ఎంత అందంగా ఉందో. అసలు నాకు ఇవి తెంపాలనిపించట్లేదండి. పైకి ఎంత బాగా నిలబడ్డాయి చూడండి. ఇదిగో సీడ్కే వదిలేసాను, ఒక్కటి పండుతుందండి. ఇదిగో చెట్టు పైన పండే వరకు వదిలేద్దామని వదిలేసానండి. ఇది మొక్క చిన్నగా ఉంది, కాయలు మాత్రం చాలా ఉన్నాయండి. దీంట్లో క్లవ్ బీన్స్ ఉంది, మంచిగా తీగలు వస్తున్నాయి. ఇది కూలర్ టబ్కి 4 వైపులా ఇలా కర్రలు బాతేసి చూడండి రాళ్ళు పెట్టాను, కదలకుండా పెట్టేసి ఇలా పాత క్లాత్ ఉంటే కట్ చేసి ఇలా పందిరి వేసానండి. ఇప్పుడు సమ్మర్లో కూడా కాస్తుంది మనకు చక్కగా. చూడండి ఇది ఇంకొక మల్బరీ, దీనికి కూడా ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది. చూడండి ఎన్ని కాయలు వచ్చినాయి చూడండి, ఎంత గుత్తులుగా వచ్చినాయి చూడండి. ఇదిగో అగుపడుతున్నాయి అనుకుంటా. మనకు ఆ చెట్టు అయిపోయేసరికి ఇది వస్తుంది. ఇది కొంచెం పెద్ద సైజులో ఉంటాయని చెప్పాను కదండి, ఆ మొక్క ఇది. చిన్న గార్డెన్ అండి మనది, చాలా చిన్న గార్డెన్, కానీ వెజిటేబుల్స్ అయితే బాగానే వస్తున్నాయి. మళ్ళీ తోట పని స్టార్ట్ చేశాను, చక్కగా తోట కోలుకుంటుంది. మొక్కలన్నీ మంచిగా హెల్దీగా తయారయ్యాయి, గ్రీన్గా. ఇలా చూడండి ఎంత గ్రీన్గా, ఎంత హెల్దీగా ఉంది చూడండి మొక్క. ఇలా తయారవుతూ ఉన్నాయి. ఇందులో ఈరోజు సీడ్స్ నాటానండి. గోర్చికుడు వేశాను, ఈ 4 కుండీల్లో వేశాను గోర్చికుడు వరుసగా. మనకు మొలకెత్తి ఏదన్నా చీడ వస్తుంది అనుకున్నప్పుడు పక్కన కుండీలు మార్చేయాలండి, పక్క పక్కనే ఉండకుండా కుండీలు మార్చుకుంటే సరిపోతుంది. ఇది 16 నంబర్ కుండీస్ అండి. ఇక్కడ మామిడి చెట్టు చూడండి, ఇది ఇంకా పూతనైతే ఈసారి రాలేదు. ఇది టెంకతో పెట్టాను నేను, కాబట్టి 5 ఇయర్స్ తర్వాతనే కాత వస్తుంది. చక్కగా కొత్త చిగుళ్ళు అయితే వచ్చాయి. ఈ మొక్క చూడండి నాగపూర్ సంత్రా. లాస్ట్ ఇయర్ అయితే మనకు కొంచెము పూత వచ్చింది, పిందెలు వచ్చి రాలిపోయాయండి. ఈసారి అయితే కొంచెం సైజు పెరిగినాయి, పిందెలు ఉంటాయని అనుకుంటున్నాను. ఉంటే హ్యాపీనండి, లేకపోయినా ఏం ఇంకా బాధపడేది ఏం లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా వస్తుంది. ఇక నెక్స్ట్ ఇయర్ అయితే డెఫినెట్గా కాస్తుంది. కొన్నైనా ఉంటాయి అనుకుంటున్నాను, కానీ మంకీస్ ఉంచాలి మనకి, అదొక పెద్ద ప్రాబ్లం ఉంది మంకీస్తో. రెడ్ బచ్చలి చక్కగా తీగలు వెళ్తుందండి. ఇది తీగ వెళ్ళడమే కాక సీడ్స్ కూడా రెడీ అవుతున్నాయి చూడండి, సీడ్స్ కూడా వస్తున్నాయండి. ఈ పుదీనా చూడండి, ఇది ఒక వెరైటీ పుదీనా, ఎంత ఫ్రెష్గా ఎంత బాగుంది చూసారా. దీని పేరు మీకు తెలిస్తే చెప్పండి. నేనైతే స్పెన్సర్స్లో తెచ్చి నాటు పెట్టానండి. చూడండి హైబ్రిడ్ అనుకుంటా, బహుశా ఎన్ని కొమ్మలు నాటానో అన్నీ నాటుకున్నాయి. మధ్యలో బెండ మొక్కలు ఉన్నాయండి.
చాలా స్మెల్ ఉందండి, చాలా స్మెల్ ఉంది. ఎంత హెల్దీగా వస్తుంది చూడండి. ఇది నిమ్మ మొక్క అండి. నిమ్మ మొక్క కూడా చాలా హెల్దీగా మంచిగా వస్తున్నాయండి. చాలా బాగా వస్తుంది మొక్క. అన్ని సీడ్స్ నాటుతున్నా అండి. ఇక మన తోట త్వరలో మంచి గ్రీన్ తోట చూడబోతున్నాం మనం. ఇక్కడ చూడండి, ఇది మొన్ననే నాటి పెట్టానండి. ఇది కొండ పుదీనా అట, కానీ చాలా బాగుంది. చూడండి, కొండ పుదీనా ఫ్లేవర్ అయితే చాలా చాలా ఎక్కువ ఉందండి. ఫ్లేవర్ ఆల్మోస్ట్ నాటుకున్నట్టే. ఇందులో కొంచెం కొత్తిమీర వేసాను. తర్వాత ఇది చేమంతి అండి. మనం కొత్తిమీర ఎందులోనైనా మధ్య మధ్యలో చల్లుకుంటే చక్కగా మనకు వస్తూనే ఉంటుందండి. ఇక్కడ చూడండి. ఓకే అండి, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో, మంచి అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి.